18,000 ఎకరాలకి ఒక డాట్ తెలుగుదేశం గవర్నమెంట్గా పెట్టిన దాన్ని 22 ఆయన పెట్టిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అవనగడ్డ వచ్చి ఒక జీవో చేసి ప్రజలకు అప్పిచెప్పిన తర్వాత మళ్ళా అధికారంలోకి వచ్చి మీ అందరికీ మేలు చేస్తానని చెప్పి దాంతోపాటు ఇంకోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు పాస్బుక్ల మీద ఉంటున్నాయి, మీ అందరి పొలాలు లాక్కుంటాడని ఆయన చెప్పి ఓటేయించుకుని చివరికి మళ్ళా 18,000 ఎకరాల మీద 22 జీవో పెట్టి మోసం చేసిన ఆయన చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ ఏదో ఒక రకంగా పలు సందర్భాల్లో ఇబ్బంది పెట్టింది ఈ కూటమి ప్రభుత్వం అని. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా కూడా జరిగినాయి. మళ్ళీ అదే పద్ధతి వాళ్ళు కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా కూడా లాస్ట్ ఇయర్ అన్ని రకాలుగా బాగుంది. బీపీటీలు కోసిన రోజునే 2200 21 ఇచ్చి లోడ్ చేస్తున్నారు. ఇవాళ వచ్చేటప్పటికి 1400 1500 కొనేవాళ్ళు లేరు. ఇది కళ్ళకు కట్టినట్టు రైతాంగానికి కనపడుతుంది. వాళ్ళు ఇవాళ మీరు పెట్టే కేసులకో పోలీసుకో భయపడి బయటికి రాపోవచ్చు, కానీ జనం బాధ జనం మాట గొంతెత్తి వినిపించడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, ప్రజల తరపున నిలబడుతుంది. ఇవాళ మేము వచ్చింది జరిగే పరిస్థితులను చెప్పడానికి తప్ప మీ మీద యుద్ధానికి రాలేదు. ప్రజలకు ఇంకా మరింతగా తెలియజేయడం కోసం వచ్చాం. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులకు జరుగుతున్నటువంటి దగా మీద ఈరోజు నిరసన వ్యక్తం చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా కృష్ణా జిల్లాలో ఒక్క బస్తా కూడా ధాన్యం మద్దతు ధర ఎక్కడ కూడా రైతులకు లభిస్తున్న పరిస్థితి లేవు. రైతు పరిస్థితి రోడ్ల మీద వెంటిలేటర్ మీద వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. దాదాపుగా అన్ని రోడ్ల మీద కూడా ధాన్యం రాశులు పోసి ఆ తేమ శాతం వంకతో ఈరోజు ధాన్యం కొనకుండా 300-400 రూపాయలు ఒక్కొక్క బస్తాకు కట్ చేస్తూ, అంటే ఒక్కొక్క ఎకరానికి ఏదైనా ఒక కౌలు రైతు ఎకరం వాళ్ళు వ్యవసాయం చేస్తే 10,000 రూపాయలు నష్టపోయే విధంగా ఈరోజు రైతులు జీవిస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతుల్ని దగా చేస్తుందో ఒక్కసారి మనందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ జిల్లాలో మా పోరాటం ఒక్కటే, రైతుకు మద్దతు ధర సకాలంలో రైతు దగ్గర నుంచి ధాన్యం కొనాలనేది మా డిమాండ్. ఆ డిమాండ్తోనే ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చి వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. రైతు సేవా కేంద్రాల దగ్గర నుంచి అవి నిర్వీర్యం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఇదివరకు ఏవైతే నడిచినాయో ఎక్కడా కూడా రైతుకి పూర్తిగా మద్దతు ధర లభించే పరిస్థితులు లేవు. మద్దతు ధర లభించే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి మనం చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్నదాతకు అండగా ప్రతి కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మా డిమాండ్ ఒకటే, ఈవేళ ధాన్యానికి మీరు మద్దతు ధర ఎంత ఇస్తూ ఉన్నారు, రైతుకి ఎంత చేరుతూ ఉన్నది దయచేసి గమనించండి. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 1400, 1300, 1200 అలాగా వస్తూ ఉంది. ఏ ఒక్క రైతు కూడా ఈ కృష్ణా జిల్లాలో 1725 రూపాయలకి అమ్మిన వ్యక్తి ఏ ఒక్కరు కూడా లేరు. ఊరికే మీ మాటలు ఊరిని కల్లబొల్లి మాటలే తప్ప ఆచరణలో ఏమీ సాధ్యం కావట్లేదు. దయచేసి రైతును ఆదుకొని మద్దతు ధర ఇవ్వాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ట్రేడ్ మార్క్ అంటే రైతు భరోసా కేంద్రాలు రైతులకు చేసేటువంటి నేరుగా చేసే లబ్ధి చేకూర్చేటువంటి ఈ పథకాలని ఆయన ముద్రని చెరిపేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళ కొంపలు వాళ్లే తిప్పలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. రైతులను అట్టేట ముంచుతున్నారు కాబట్టి రైతుల పక్షాన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పోరాటం చేయడం జరుగుతాం.